మనం ఎంతో సింపుల్ అయిన ఈజీ ఎగ్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 ఎగ్స్ని బౌల్లో కాచుకోవాలి. వాటిని బాగా బీట్ చేయాలి. తర్వాత చిటికెడు మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి క్యాప్ పెట్టేసి కుక్కర్లో పెట్టేయాలి. రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి మనం బీట్ చేసుకున్న ఎగ్ బాక్స్ని రైస్ కుక్కర్లో పెట్టేసేయాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి. వచ్చిన తర్వాత తీసి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని కొంచెం వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు. నూనె చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు మెంతిపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా లెమన్ని పిండుకోవాలి. టేస్టీ చికెన్ చట్నీ రెడీ.